సో ఒక్కొక్క విషయం మీరు స్ట్రైట్గా చెప్పండి. మీ ఆకారం, మీ హావభావం, బొట్టు గిట్టు చూస్తే ఒక రౌడీలా ఉంటారు. అమ్మిశెట్టి వాసు అంటే సెటిల్మెంట్లు, దందాలు అని చెప్పి అంటారు. కథనాలు కూడా వచ్చినాయి, మీద కథనాలు వచ్చినాయి. ఈ 10 ఏళ్ల కాలంలో ఎంత సంపాదించారు, ఈ 9 నెలల కాలంలో ఎంత సంపాదించారు జనసేన పార్టీని అడ్డం పెట్టి? ఏమండి, మా పార్టీలో చిన్న తప్పు చేస్తేనే సస్పెండ్ చేస్తారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆకారాన్ని చూసి వ్యక్తిత్వాన్ని అంచనా అంటే ఆకారాన్ని చూసి భయపడే దందాలు చేస్తున్నారు, సెటిల్మెంట్లు చేస్తున్నారు, మీ మీద ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు పేపర్లో కూడా కథనాలు వచ్చినాయి. అమ్మిశెట్టి వాసు జనసేన నాయకుడు దందాలు చేస్తున్నాడు, ఏ సెటిల్మెంట్ అయినా అమ్మిశెట్టి వాసు చేస్తున్నాడు. గతంలో కృష్ణలంక అంటే దొడ్డు అనేవాళ్ళు, ఆ దొడ్డు పోయి ఈ రోజు అమ్మిశెట్టి వాసు పేరు వస్తుంది. సరే, ఒకటి సెటిల్మెంట్లు, దందాలు చేస్తారు. సెటిల్మెంట్లు, దందాలు నేను ఈ 9 నెలల కాలంలో ఎంత సంపాదించారు సెటిల్మెంట్లో కానీ, దందాల్లో కానీ, భూ కుంభకోణాల్లో కానీ? ఒకటి చెప్పేదంటారా, మీరు కథనాలు చూసి నిజాలు అనుకోవద్దు. మీరు మీడియా రంగంలో ఉన్నారు. ఎక్కడన్నా ఏ బాధ్యతడన్నా వచ్చి అమ్మిశెట్టి వాసు వలన నా భూమి కబ్జా జరిగింది, లేదంటే ఈ డబ్బులు తీసుకున్నాడు, నన్ను చీట్ చేశాడు, నన్ను మోసం చేశాడని ఏ ఒక్కడన్నా బాధితుడు మా పార్టీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేయటం కానీ, పోలీస్ స్టేషన్లో ఏ పోలీస్ స్టేషన్లో అన్నా ఒక కంప్లైంట్ విజయవాడలో ఉందా? ఏమి లేకుండా నిప్పులు ఎందుకు పొగరాదు కదా? అంటే పార్టీలో ఉన్న కొంతమంది ఒకటండి, ఈర్ష్యాభావం. చాలా మంది పెద్ద పెద్ద వ్యక్తులు 9 నెలల కాలంలో ఎంత సంపాదించారు సెటిల్మెంట్ అనేది నేను ఒకటి చెప్పనా, సెటిల్మెంట్ అనేది నేను ఒక్క పంచాయతీ చేయలే. నేను చేసేది ప్రజల కోసం చేస్తా, కష్టాలు వచ్చిన ప్రజల పక్షాన నిలబడతా. ఆ నిలబడే క్రమంలో కొన్ని విషయాల్లో కొన్ని పత్రికలు కావాలని కొన్ని రాజకీయ పార్టీలు నన్ను టార్గెట్ చేసినాయి. ఆ రాజకీయ నాయకులు ఎవరో కూడా నా పేర్లతో సహా తెలుసు. ఎవరా నాయకులు? అదన్నీ కూడా మా పార్టీ దృష్టిలో ఉంది. మా పార్టీ కూడా అన్ని పదే కూడా అలా ప్రచారం చేస్తే ఎవరైనా తెలియకపోతే అదే నిజంగా కదా. పార్టీ అధిష్టానం కూడా ఆల్రెడీ కంప్లైంట్లు పెడుతున్నారు. పేపర్లో వచ్చినాయి అంటే వస్తుంది, పేపర్లో కథనాలు వచ్చినాయండి. పార్టీ కూడా హైకమాండ్ దృష్టికి వెళ్ళదు కదా. కథనాలు వచ్చినాయి పేపర్లో. నేను కూడా 10,000 రూపాయలు యాడ్ వేపిస్తే నేను కూడా వేపిస్తా, మీ మీద వేపిస్తా, నేను ఎవరి మీద వేపిస్తా. అంటే యాడ్ చేస్తే కాదండి, ఒక మీడియా రంగంలో వచ్చింది. ఏం వాస్తవాలు ఏంటో అక్కడ తెలుసు ప్రజలకి, పార్టీకి తెలుసు. పార్టీ నన్ను ఎక్స్ప్లెనేషన్ అడిగింది, నేను ఇచ్చాను. నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడన్నా నేను మేము మీడియా ముఖంగా ఒకటి చెప్తా ఉన్నా, కొంతమంది ఎదవలు మాట్లాడే మాటలకు నేను చెప్తా ఉన్నా. ఎవరి భూమి అన్నా సెంటు భూమి నేను ఆక్రమించుకుంటే మీ మీడియా సాక్షిగా రాజకీయాలకి దూరంగా వెళ్ళి సెంటు భూమికి 10 సెంటు భూమి వాళ్ళకి ఇచ్చి నేను క్షమాపణ కోరుకుంటా.